ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు సంస్థ నుంచి పిలుపు వచ్చింది. విచారణలో భాగంగా రేపు రావాలని నోటీసులు ఇచ్చింది. కొండా విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రేపు రికార్డ్ చేయనున్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు సంస్థ నుంచి పిలుపు వచ్చింది. విచారణలో భాగంగా రేపు రావాలని నోటీసులు ఇచ్చింది. కొండా విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రేపు రికార్డ్ చేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో 2023 నవంబర్ నెలలో దాదాపు 418 ఫోన్లు ట్యాప్ అయ్యాయనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. ఇందులో ఫోన్ ట్యాపింగ్ లో కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క నెంబర్ కూడా ఉండడంతో ఇప్పటికే సిట్ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డికి సమాచారం అందించడం జరిగింది. గత ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించారు. వాటికి సంబంధించి ఆధారాలు సేకరించిన తర్వాత మీరు స్టేట్మెంట్ ఇస్తే సాక్షిగా ఈ కేసులో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం, మీరు సహకరించాలంటూ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డికి ఐఓగా ఉన్నటువంటి వెంకటగిరి ఫోన్ చేసి సమాచారం అందించారు. కాబట్టి నవంబర్ 23 లో 618 మంది ఫోన్లు ట్యాప్ చేయడంలో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు పాత్ర ఉంది. వాటికి సంబంధించి వీళ్ళు వ్యతిరేకంగా ప్రభాకర్ రావుకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే ఈ కేసులో అదే ఆధారంగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా విచారణకు రావాలని చెప్పడం జరిగింది. తాను కూడా సానుకూలంగా తాను ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదనేటువంటి అంశాన్ని పోలీసులకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. రేపు కొండా విశ్వేశ్వరరెడ్డిది స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఈ విధంగా పొలిటికల్ లీడర్లు కావచ్చు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిలను సైతం ఫోన్లు ట్యాప్ జరిగాయి. కాబట్టి అందరివి కూడా ఎవరెవరు బాధితులు ఉన్నారో వారందరి యొక్క ఫోన్లను ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆధారాలను సేకరించిన తర్వాత వాళ్ళకి విచారణకు రావాలి, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని కోరుతున్నారు. అందులో భాగంగానే కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా చెప్పడం జరిగింది. రేపు దాదాపు 5 to 6 మెంబర్స్ ని రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.